ఓకేనా. నమస్తే సార్. నమస్తే బ్రదర్. సో ఇప్పుడు బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అంటే మీరు ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఇప్పుడున్న వాతావరణం ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీ ఉంది. కొన్ని చోట్ల బోరబండ్ లాంటి ప్లేసెస్లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎర్రగడ్డలో కూడా కొంత బీఆర్ఎస్ గ్రాఫ్ ఎక్కువ ఉంది. యూసఫ్ కూడా కృష్ణనగర్, రమత్ నగర్, కార్మిక్ నగర్లో నవీన్ యాదవ్ ఫార్మ్. సో గ్రాఫ్ అనేది మీకు ఫస్ట్ డే 1 కూడా చెప్తున్నాను, అంటే 2 వీక్స్ బ్యాకే చెప్పాను. ఇది 2 డేస్కి ఒకసారి మారిపోతూ ఉంది. అలాగే మారింది 1 వీక్ నుంచి మొత్తం గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి అంశాలు ఇందులో తీసుకొచ్చారన్నమాట. అంటే ఇప్పుడు రేపొద్దున బీఆర్ఎస్ కనుక గెలిచినట్లయితే మాత్రం రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్న కాన్సెప్ట్లోకి తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయి అంశాలని ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే పెట్టారో అది ఓటర్స్ ఆలోచించే మైండ్ సెట్ని చేంజ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు క్యాంపెయినింగ్ వచ్చినందుకు గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా, లేకపోతే సునీత గారికి సింపతి ఏమైనా వర్కౌట్? లేదు, సింపతి అనేది ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నాను. ఆమెకు ఓట్లు పడినా సరే అవి కేవలం కారు సింబల్కి, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే పబ్లిక్లో మొదటి నుంచి లీడప్ చేశారో దానికోసం ప్రభుత్వ వ్యతిరేకత, ఈ 3 అంశాల మీద పడితే తప్ప సింపతి అనేది ఫస్ట్ డే 1 నుంచి మీకు చెప్తున్నాను, సింపతి అనేది లేనే లేదు. ఓకే. సో ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు? ఇద్దరికి టఫ్ ఉంది, బీఆర్ఎస్ కనట్లేదు, కాంగ్రెస్ కనట్లేదు. మొదట స్టార్టింగ్ 2 వీక్స్ కూడా నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్ ఉంది అంశాలు. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర స్థాయి అంశాలు తీసుకొచ్చారు. కొన్ని పొన్నం ప్రభాకర్ గారు కూడా కేటీఆర్ గారు క్వశ్చన్ చేసినప్పుడు ఇది అంటే ఈ 2 సంవత్సరాలకి కూడా మా పరిపాలనకి ఇది ఒక అంశంగా తీసుకోవచ్చు అంటే అవును తీసుకోవచ్చు అన్నారు. సో ఆ అంశాలను ఇప్పుడు తీసుకున్నప్పుడు అది వేరే యాంగిల్లో ఆలోచిస్తారు ఓటర్స్. సో ఓటర్స్ యొక్క ఐడియాలజీని చేంజ్ చేసే విధంగా కొన్ని ప్రసంగాలు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇచ్చిన ఈ అంశాలు ఇవన్నీ కలిపితే మొత్తం టోటల్గా గ్రాఫ్ని చేంజ్ చేశారన్నమాట. అన్న నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. సో ఈ 2 పార్టీలలో ఏ పార్టీ విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది? నాకైతే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ గెలుస్తారని నమ్మకం ఉందండి. ఎందుకంటే దానికి తోడు ఆమె మీద సానుభూతి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కాబట్టి మనందరం ఆమెకే ఓటేసి గెలిపించాలి, అది మన ధర్మం. అంటే క్యాండిడేట్ పరంగా నవీన్ యాదవ్ గారికి మంచి పాజిటివిటీ ఉంది జనాల్లో, ఆయన మంచోడు, ఒక్కసారి ఆయనకు ఛాన్స్ ఇద్దాము, 3 సార్లు గోపీనాథ్ గారే ఉన్నారు కదా అవునండి అన్నారు. నవీన్ యాదవ్ గారి మీద కూడా మాకేం లేదండి, కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ గెలవాలని మేము కోరుకుంటాం. సో ఇప్పుడు గోపీనాథ్ గారికి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన మంచి పనులు చేశారు, అంత బాగుండేది. బట్ వాళ్ళ వైఫ్ గారికి అంత అవగాహన ఉందంటారా? అవగాహనతో పని ఉందండి. ఇంట్లో ఆయన సపోర్ట్ లేకుండా ఆయన అన్నిసార్లు గెలిచాడంటే ఎవరు నమ్మరు కదా. సో ఆ భార్య కదా మెయిన్ మూల కారణం, ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడిపోవాలన్నా. సో ఆమె సపోర్ట్ 100% ఉంటుంది కాబట్టి ఆమెకి రాజకీయం గురించి ఐడియా ఉందనేది నేను అనుకుంటున్నానండి, నా పర్సనల్ ఒపీనియన్. అలా ఇప్పుడు ఈ సిటీ ఏరియాలో కాకుండా గ్రామాల్లో మొత్తం అంటే గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ మాకు యాక్చువల్గా అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను అండి, నాది ఆంధ్ర అండి. నాకు ఇక్కడ యాక్చువల్గా కేటీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఒక పార్టీని లేపారండి, ఇక్కడ లేపి గెలిపించారు. బట్ వాళ్ళనెట్ట ఓడిపించుకున్నారో తెలంగాణ ప్రజలకే తెలియాలి. సో మాకైతే ఇప్పటికి కూడా కేటీఆర్ గారు అంటే చాలా అభిమానం అండి, ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా మాకు అభిమానం. సో ఖచ్చితంగా సునీత గారు. అన్న నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి? బీఆర్ఎస్ గెలిచేవి. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? అంటే ఇంతకుముందు చేసిన అభివృద్ధి కానీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన మంచి పనులు కానీ అవి చేసినందుకు బీఆర్ఎస్ ఇక్కడ గెలుస్తుంది. అన్న ఇప్పుడు క్యాండిడేట్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఆయనకు మంచివాడని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే పని పాట లేనోడు నవీన్ యాదవ్కు సపోర్ట్ ఎక్కువ అని అంటారండి. ఇక్కడ ఉండేటోళ్ళు ఏమంటారంటే నవీన్ యాదవ్కి ఈరోజు ఓటు వేసినాం అనుకో, గెలిచిండు అనుకోండి, రేపటి నుంచి మాకు ఇబ్బందే. ఇప్పుడే దౌర్జన్యం ఉంది, ఇంకా గెలిచిన తర్వాత ఇంకా చాలా దౌర్జన్యం పెరుగుతుంది. అందుకే బీఆర్ఎస్ సైడ్ మొగ్గు చూపుతుంది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మనకు అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అరాచకాలని అణచివేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు బీఆర్ఎస్ కావాలి. జూబ్లీ హిల్స్లో 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మంచి పనులు ఏమన్నా చేయాలంటే, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలంటే జూబ్లీ హిల్స్లో మాత్రం బీఆర్ఎస్ గెలవాలి. ఎందుకంటే వాళ్ళకు బుద్ధి అనేది వచ్చేస్తుంది, మేము ఇచ్చిన వాగ్దానం మేము నిలబెట్టుకోలేదు కాబట్టి జనాలు మాకు బుద్ధి చెప్పిరని తెలుస్తుంది. ఇప్పుడు గోపీనాథ్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన పరిపాలన చాలా బాగా చేశారు. సో మరి సునీత గారికి అంత అవగాహన ఉందంటారు? అవగాహన ఏముందండి, వచ్చేస్తుంది. ఎందుకంటే గోపీనాథ్ గారు రోజు బయట తిరిగి వచ్చిన డిస్కషన్ ఇంట్లో చేస్తుండే, ఆయన మంచితనం అనేది ప్రజలకు ఎట్లా చేయాలనేది మొత్తం ఆమె ముందు డిస్కషన్ చేస్తుంటే ఆమెకు కూడా అవగాహన ఉంది. కాకపోతే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడలేదు అంతే. ఎందుకంటే ఆయన తిరుగుతున్నాడు,
ఇంట్లో డిస్కషన్ చెప్పేది ఈ మంచి పనులు, ఆయన మొత్తం మంచి పనులకు ముందుండే ఆయన. అవును అవును అలాంటప్పుడు వాళ్ళ భార్య కూడా ఇంకా రెట్టెప్పులు మా ఆయన కంటే నేను బాగా చేయాలి ప్రజలకు అని ఆమె ఇంకా ముందు అడిగి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె ఉన్న నియోజకవర్గం 100% సక్సెస్ఫుల్, ఓటమి లేని నాయకురాలు. రేపటి రోజు ముందు సునీత గారు కూడా అదే పొజిషన్ వెళ్తారండి. సో ఖచ్చితంగా సునీత 100% సునీత గారు గెలుస్తారు. కాంగ్రెస్కు బుద్ధి వస్తుంది. ఈ జూబ్లీస్ ప్రజలకు 3 సంవత్సరాలు లక్షణంగా అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్స్ అన్న.